విశ్వప్రసాద్ గారు ఒక ప్రొడ్యూసర్గా ఆయన హీ డస్ నాట్ ఇంటర్ఫియర్ ఇన్ టు ది స్టోరీ. ఆయన ఒక కాంబినేషన్ని నమ్ముతారు, ఆ కాంబినేషన్తో ముందుకెళ్తారు. మొన్న నా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు ఆయన, నాకు కొన్ని ప్రాజెక్టులు నేను వెరీ బిగినింగ్లోనే మిస్టేక్ అయిపోయాయి, ఇప్పుడు మరి మాట్లాడుకునే ఉపయోగం లేదు అంటే నేను అన్నాను అనమాట, మరి కాంబినేషన్స్ని మీరు నమ్ముతారు కదా అని అంటే ఆయన అన్నారనమాట, మరి మన కాంబినేషన్ నమ్మకపోతే బిజినెస్ ఎట్లా చేస్తా ఉండే అని అడిగారు ఆయన. నేను అందుకే మొట్టమొదటి మిమ్మల్ని ఏం అడిగానంటే, ఈ బిజినెస్ అనే యాంగిల్ అన్నదే పెద్ద అవరోధం సినిమాకి, బిజినెస్ బడ్జెట్ ఆ రెండు కూడా. పక్కనేమో గోపీచంద్ పరిస్థితి అలా ఉంది, ఓ పక్కన విశ్వప్రసాద్ గారిది ఓ పక్కన ఇలా ఉంది. మీరు ఈ రెండింటిని కలిపి భుజం మీద వేసుకుని లాక్కు రావాలి మీరు. 100% మీరు మొహమాటస్తుడు చెప్పడానికి, నాకు తెలుసు ఆ విషయం. కానీ ఇండస్ట్రీ అంతా దీన్నే ఇంట్రెస్ట్గా వాచ్ చేస్తున్నారు సార్. దీంట్లో మీ పాత్ర మీరు ఎలా పోషించారు అన్నదే అందరికీ క్యూరియస్ ఎలిమెంట్. నాకు ఇది పెద్ద ఛాలెంజ్ కాదండి ఫ్రాంక్లీ. అంటే మీరు డి రోజులు మీకు గుర్తుండుంటే, గుర్తున్నాయి, అది మీకు తెలుసు. అంటే ఒక 28 days అప్పుడు సినిమా ఆగిపోయింది. 28 days షూటింగ్ తర్వాత సినిమా ఆగిపోయింది. ఆగిపోతే 94 days షూటింగ్ చేశాను ఆ సినిమాని. నా ఫ్రెండే ప్రొడ్యూసరు, తనకి అన్ఫార్చునేట్లీ తను ముందు సినిమా పెద్ద దెబ్బ, సత్యనారాయణ రెడ్డి, దెబ్బ తినటం వల్ల ఒక మంచి ఇంటెన్షన్తో, నేనంటే విపరీతమైన ఇష్టం దానికి, కాన్ఫిడెన్స్తో సినిమా స్టార్ట్ చేసాడు. పాపం తనకు వచ్చిన ఒక ప్రాబ్లం, ఒక ముందు సినిమా దెబ్బ పడటం వల్ల తను అన్ఏబుల్, తను చేయలేని పరిస్థితి, ఫండ్స్ పూలప్ చేయడానికి బట్ చేయాలని ఉంది తనకి. కానీ నేను ఆ సినిమాని ఫినిష్ చేశాను. ఎలా? నేనే చేశాను. అంటే అందరినీ మాట్లాడుకుని అందరూ నన్ను చాలా భయపెట్టేవారు. అది ఆ పాత సినిమా తాలూకు ఎన్ని పడతాయి, ఇవన్నీ వస్తాయని. అంటే నేను అన్నాను, ఇవన్నీ కాదు, నేను ఆ సినిమా కాపీ చూడాలి, ఎందుకంటే ఆ సినిమా నేను నమ్మాను, ఆ కాపీ చూడాలి అంతే. అందుకోసం సినిమా రిలీజ్ అవుద్దనేవారు, రిలీజ్ అవుద్దో నాకు అనవసరం, ఆ సినిమా కాపీ చూడాలి నేను. ఆ ఛాలెంజ్ తీసాం. సత్యనారాయణ రెడ్డి పాపం తనకి చేతనైన సాయం, నాకు టువర్డ్స్ ఎండ్ వచ్చి తను మళ్ళీ నాకు హెల్ప్ చేశాడు. ఇద్దరం కలిసి దాన్ని ఫినిష్ చేసాం. అలాంటివి చూసాను నేను. సో ఒక మంచి సినిమా తీసినప్పుడు అదే సమాధానం ఇంట్లోకి కూడానండి. ఆఫ్ కోర్స్. అంటే ఇది అనేది ఫిక్స్డ్గా ఉండదండి. ఏదో 2 సినిమాలు ఫ్లాప్ అయినాయి, లేదా 4 సినిమాలు ఫ్లాప్ అయినాయి, ఇది నెక్స్ట్ కూడా ఫ్లాప్ అవుతుంది అంటే గ్యారంటీ లేదు. 4 హిట్లు వచ్చినాయి, నెక్స్ట్ గ్యారంటీ హిట్ అవుతుంది అంటే గ్యారంటీ లేదు. సో ఏ సినిమాకి ఆ సినిమానే. సో విశ్వప్రసాద్ గారు ఒక మంచి ఇంటెన్షన్తో, యాక్చువల్గా ఆయన సినిమాల మీద డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో ఆయన ఇక్కడికి రాలేదు ఫ్రాంక్లీ. ఆయన చాలా, మీకు తెలిసే ఉంటుంది, వెరీ క్లోజ్ టు మై. సో వెరీ నైస్ పర్సన్ ఆల్సో, మంచి ఇంటెన్షన్స్ ఉన్నాయి ఆయనకి. కొన్ని ఎవరికైనా జరిగితే అలా జరిగి ఉండొచ్చు. అట్లాగే గోపి, ఇది నాకు గోపి అంటే చాలా ఇష్టం యాజ్ అన్ యాక్టర్, పర్సన్, రెండు కూడా జరిగి ఉండొచ్చు. బట్ నేను ఇద్దరు పరంగా కూడా ఎక్కడ కూడా నేను ఇబ్బంది ఫేస్ చేయాలి, పడలేదు. ఇద్దరు కూడా నన్ను నమ్మారు. సో ఇక్కడే మీ మీద ఛాలెంజ్, ఇద్దరు నమ్మారు. నేను ఆ నమ్మకాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవడం ఉంటుంది సార్, వినియోగించుకున్నారు. అయితే మీరు ఇందాక అన్నట్టుగా సత్యనారాయణ రెడ్డి గారికి వచ్చిన సమస్య విశ్వప్రసాద్ గారికి లేదులేండి. అలాంటి లేవు ఇక్కడ. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు తీసుకొచ్చున్నాను. అలాంటి సమస్యలనే దాటుకుని వచ్చి నాకు ఇది అసలు విషయమే. ఏదో సముద్రం దాటి వచ్చిన వాడికి చెరువులో ఈయనకి అసలు డబ్బు అనేది సమస్య కాదు, ప్రశ్నే లేదు. మీరు 10 అంటే 10 పెట్టేస్తారు. విశ్వప్రసాద్ గారికి డబ్బు అనేది సమస్య కాదు, ఆయనకి సక్సెస్ కావాలి, అదే కోరుకుంటారు ఆయన. సో అది ఆయనకి రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే ఆయన లాంటి ప్రొడ్యూసర్ సక్సెస్ లో ఉంటే కనుక ఎన్నో చేయగలుగుతారు, ఆయన ఎన్నో చేస్తారు. అవును. ఇప్పుడు ఆయన ఏంటంటే, ఇప్పుడు మీ సినిమా రిలీజ్, నెక్స్ట్ ప్రభాస్ సినిమా రిలీజ్, చాలా మంచి జాతరలో ఆయన చాలా పెద్ద విజన్ ఉంది ఆయనకి, ఆయన ఎన్నో చేయాలని ఉంది. సో ఆయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎగ్జాక్ట్లీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.